కేంద్రంలో చూస్తున్నాము గొడవలే గొడవలు లొల్లి లొల్లి చేస్తుంది. ఓ పక్క కాంగ్రెస్, ఓ పక్క ఇండియా కూటమి, ఓ పక్క ఎన్డీఏ ఇద్దరు కూడా పోటాపోటీగా ఒకరికొకరు ధర్నాలు చేసుకుంటూనే ఉన్నారు. దానికి కారణం లోక్సభలో అమిత్ షా గారు అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడారంటూ ఇక్కడ ఎన్డీఏ కూటమి, అసలు మాట్లాడిందే కాంగ్రెస్ మేం కాదంటూ ఎన్డీఏ ప్రభుత్వం ఇట్లా ఇద్దరు ఒకరికొకరు పోటీ పడి ధర్నాలు చేసుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దీనిపైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వచ్చి చంద్రబాబు నాయుడు, నితీష్ నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ట్విట్టర్లో అంటే ఎక్స్లో వాళ్ళిద్దరిని నిలదీస్తూ ప్రశ్నల వర్షం కురిపించి ట్వీట్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వల్లే అక్కడ ప్రభుత్వం నడుస్తూ ఉంది, వీళ్ళ మీద ఆధారపడని అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి వీళ్ళని ప్రశ్నిస్తూ మీరెందుకు మద్దతు ఇస్తున్నారు, అంబేద్కర్ని అంతగా అవమానిస్తే అమిత్ షా గారు అంటూ కూడా కేజ్రీవాల్, అసలు కేజ్రీవాల్ ఏం ప్రశ్నలు వేశారో ఒకసారి చూద్దాము. సీఎంలు చంద్రబాబు నాయుడు, నితీష్లకు సూటి ప్రశ్నలు. దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, పాదయాత్రలు సైతం చేపట్టాయి. అలాంటి వేళ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఎన్డీఏ మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్ అధినేతలకు ఆయన సూటిగా ప్రశ్నలను కురిపించారు. దేశ ప్రజలు గౌరవనీయులైన నితీష్ జీ, చంద్రబాబు నాయుడు జీని అడగాలనుకుంటున్నారు. అమిత్ షాజీ చేసిన బాబా సాహెబ్ని అవమానించడాన్ని మీరు సమర్థిస్తున్నారా అంటూ ఎక్స్ తన ట్విట్టర్ తన ఖాతా వేదికగా ఈ ఇరువురిని మాజీ సీఎం కేజ్రీవాల్ హిందీలో ప్రశ్నించారు. ఇటీవల వరుసగా 2 రోజుల అంటే చంద్రబాబు నాయుడుకి ఇంగ్లీష్లో స్పందించగా నితీష్ కుమార్కి హిందీలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఇటీవల వరుసగా 2 రోజుల పాటు రాజ్యాంగంపై పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ సందర్భంలో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ అనడం నేడు ఫ్యాషన్ అయిపోయింది. అదే దేవుడి పేరును అన్నిసార్లు తలుచుకుంటే స్వర్గంలో సద్గతి ప్రాప్తిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. అంతేకాదు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశాయి. అలాగే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని సైతం డిమాండ్ చేసి, మరోవైపు అమిత్ షా వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. బిఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాన అవమానపరిచిందన్నారు. ఆ విషయాలను అమిత్ షా బహిర్గతం చేసేందుకు ప్రయత్నించారన్నారు. అలాంటి వేళ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా దాడికి దిగిందంటూ ఆ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ గారు తన ఎక్స్ ఖాతా వేదికగా ఎదురుదాడికి దిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని గుర్తు చేశారు. అదేవిధంగా పార్లమెంటులో డాక్టర్ అంబేద్కర్ను అవమానించడంతో పాటు ఎస్సీ ఎస్టీ వర్గాలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చీకటి చరిత్రను అమిత్ షా బట్టబయలు చేశారని, ఈ సందర్భంగా ఆయన సమర్పించిన వాస్తవాలను చూసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారని కూడా చెప్పారు. అందులో ప్రస్తుతం ఆ పార్టీ నేతలు నాటకాలు ఆడుతున్నారని కూడా ఆరోపించారు. సో అయితే ప్రజలకు మాత్రం నిజం తెలుసుకోనున్నారు. ఎస్సీ ఎస్టీ సాధికారత కోసం కాంగ్రెస్ చేయలేదన్నారు. అలాగే పండిత్ నెహ్రూ సైతం అంబేద్కర్ ఓటమి కోసం పనిచేస్తారని గుర్తు చేశారు. అలాగే భారతరత్న సైతం అంబేద్కర్కు నిరాకరించారని ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లతో వివరించారు. సో మరి అహ్మదాబాద్ పార్టీ కేజ్రీవాల్కు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్కి మరి చంద్రబాబు నాయుడు మరి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.